ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. దేవుడా, టైంకి అన్నీ ఇలా ఇబ్బంది పెడుతున్నాయేంటి? దొరికావు పల్లవి. పల్లవి ఆగు. తొందరగా యాడ్ అయిపోతే ఈవిడి గారి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. ఈవిడి గారి స్టేటస్, యాటిట్యూడ్ చూడలేకపోతున్నాను. బయట కొంగలా లాగితే చిరిగిపోతుంది పల్లవి. కూల్గా తీయాలి. నువ్వు టెన్షన్లో ఉన్నట్టున్నావు. నేను తీస్తాను. పాపం, పల్లవికి యాక్ట్ చేయడానికి కాదు, బలవడానికి వచ్చారని తెలియదు. కొంచెం త్వరగా తీయండి. ఈ డ్రెస్ అనుషకి ఇవ్వాలి. అదేంటి, ఇంకా తను రెడీ అవ్వలేదా? 5 minutesలో అయిపోతుందండి. నేను వెళ్ళటమే ఆలస్యం. ఇంత నెగ్లెక్ట్ ఏంటి? షూటింగ్కి లేట్ అయితే ఎంత లాస్ వస్తుందో తెలుసా? అయ్యయ్యో, చీర చిరిగిపోయిందే. ఇప్పుడెలా? గోపికగా ఎలా చేస్తావు? మాల్లో నువ్వెందుకు నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకున్నావని అడిగినందుకు నా చీరకి బబుల్ గమ్ అంటుకునేలా చేసి రివెంజ్ తీర్చుకున్నావు కదా. ఈ రోజు నీ చీరని చింపేసి రివెంజ్ తీర్చుకున్నాను. లెవెల్ అయిపోయింది. మా వదినతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మా వదిన ఫైర్ పట్టుకున్నావు, ఇక నీకు కాల్తూనే ఉంటుంది. నా ట్రీట్మెంట్ ఎలా ఉంది గోపిక? రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
నా రాధ ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి కృష్ణ? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎక్కడ నా రాధ? ఎక్కడ నా అనూష? ఎక్కడికెళ్ళింది నా సోల్మేట్? పల్లవి గారు, ఎందుకు ఏడుస్తున్నారండి? ఏమైందండి? పల్లవి గారు ప్లీజ్ అండి, ఇలా ఏడవడం ఎవరైనా చూస్తే బాగుండదు. మిమ్మల్ని ఎవరేమన్నారు చెప్పండి? ఒక పక్క షూట్ రెడీగా ఉంది, ఇంకొక పక్క అనూష కనిపించడం లేదు, ఇంకొక పక్క ఈవిడ గారి ఏడుపు. ఓ గాడ్, నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు మిమ్మల్ని నమ్ముకుని షూట్ పెట్టుకున్నాను, ఆ ఏడుపేదో నేను ఏడవాలండి. మీ చెల్లెలు ఎక్కడుందో తెలీదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పట్లేదు. ఏంటండి నాకు ఈ బంపర్ ఆఫర్లు? చెప్పు మామా. అనుష ఎక్కడా? ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అల్లుడు. వెయిట్ చేయండి మామా, వస్తున్నాను. సరే అల్లుడు. పల్లవి గారు, నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఏమైందో చెప్పండి ప్లీజ్. నాకు అనూష అన్నా మీరన్నా ఇద్దరు ఒకటేనండి. ఏదో కొన్ని ఇన్సిడెంట్స్లో మీతో గొడవ పడాల్సి వచ్చినంత మాత్రాన మీ మీద నాకు ఏం కోపం లేదండి. నేను ఈ యాడ్ గురించి చెప్పగానే మీరు మా వదినతో జరిగిన గొడవలన్నీ వదిలేసి పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేసి వచ్చారు. మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదేనండి. అందుకే అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా ఏమని అన్నారా? మిమ్మల్ని అన్నా నన్నన్నా ఒకటే. చెప్పండి. పోనీ మా వాళ్ళేమైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారా? మీ వదిన నా చీరను చింపి రివెంజ్ తీర్చుకుందని చెప్పితే వెళ్ళి గొడవ పడతాడు. అదే జరిగితే షూట్ ఆగిపోతుంది, నాకు డబ్బులు రావు, గుడిలో ఇచ్చిన మాట పోతుంది. కాబట్టి మాన్సీ చేసిన దాని గురించి చరణ్ గారితో చెప్పకూడదు. కర్ణుడి ప్రాణం కవచకుండలంలో ఉన్నట్టు ఇప్పుడు యాడ్ మొత్తం మీ చెల్లెల చేతిలో ఉందండి. చెప్పండి, అనూష ఎక్కడండి? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ప్లీజ్, ఆ ఏడు పాప ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి. కొంగు చూపిస్తున్నారేంటండి? ఇందాక మేకుకి తగులుకొని కొంగు చిరిగిపోయింది. దీంతో ఎలా షూట్కి రావాలి, ఎలా డాన్స్ చేయాలి? అబ్బా, చంపేశారు కదండి. కొంగు చినిగిపోయిందని ఏడుస్తున్నారా? అబ్బా, ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారేమో, అది చెప్పుకోలేక ఏడుస్తున్నారేమోనని నేను భయపడి చచ్చాను. థ్యాంక్ గాడ్, ఒక టెన్షన్ పోయింది. ఈ అనుష ఎక్కడుందన్న టెన్షన్ ఉంది. అనుషకి ఏదో ఇంపార్టెంట్ ఫోన్ వచ్చి మాట్లాడుతూ వెళ్ళింది. తను వచ్చేస్తుందిలేండి. కానీ నా చీర కొంగు, మీ బయట కొంగు గురించి వరి అవ్వకండి, నేను మేనేజ్ చేస్తాను. మీ ప్రాబ్లం చిటికలో సాల్వ్ చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. గ్రాని, చరణ్, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదా? నా రాధ కనిపించడం లేదు గ్రాని, వెతుకుతున్నాం. అదేంటి, ఏమైంది? ఎక్కడికెళ్ళింది? ఆ ఘట్టం గురించి తర్వాత చెప్తాను, ముందు నువ్వు రా. ఏమైంది చెప్పు. నువ్వు రా చెప్తాను. పల్లవి, ఏడుస్తున్నావేంటమ్మా? చరణ్, పల్లవిని ఎవరైనా ఏమన్నా అన్నారా? పల్లవి,
ఏమైందమ్మా? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? అదేం లేదు బామ్మ. తన చీర కొంగు చినిగిందని ఏడుస్తుంది గ్రాని. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అక్కడ షూటింగ్ కి టైం అయిపోయింది. టెన్షన్ పడకుండా నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. గ్రాని ష్యూర్ కదా? షూటింగ్ అయ్యాక పల్లవి వాళ్ళకి చెక్కిచ్చేటప్పుడు చీరలిద్దామని 2 మంచి చీరలు తెచ్చాను. అవిప్పుడు కట్టుకుంటే సరిపోతుంది. పల్లవి గారు ఇప్పుడు హ్యాపీయా? సరేనండి, అనుష ఎక్కడుందో చూస్తాను. మీరు కూడా తొందరగా షూట్కి వచ్చండి. థ్యాంక్స్ బామ్మా. నాకెందుకమ్మా థ్యాంక్స్? ఈ చీరిచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి బామ్మా అంత పెద్ద మాట అన్నారు? నేను మీకు అవకాశం ఇవ్వడం ఏంటి? నేను బ్రతికే అవకాశం ఇచ్చింది నీకు జన్మనివ్వకపోయినా సొంత అమ్మలా చూసుకున్న పల్లవేనమ్మా. ఆ మ్యాగీ మీ స్థానం అంతా తీసుకొచ్చి వీళ్ళకప్పచెప్పింది. వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇంత చేసినా మీకు రుణపడున్నాను. అందుకే చేరిచ్చే అవకాశం వచ్చిందని సంతోషంతో ఉన్నానమ్మా. చెప్పండి బామ్మా, మీరెందుకు థ్యాంక్స్ చెప్పారు? అదంతా తర్వాత చెప్తానులే. ముందు నూరా చీర కట్టుకుందు. పదా. యాడ్ షూట్ రెడీ అయింది. అక్క చెల్లెళ్ళు కనిపించట్లేదేంటి రితిక? పల్లవి చిరిగిన ఉన్నితో ఇంటికి వెళ్ళి నీ పేరు చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది వదినా. పాపం. డబ్బుకి లోకం దాసోహం అన్నది నిజమే రితిక. మనం ఆ పల్లవి వాళ్ళని ఎంత అవమానించినా సరే 5 లక్షలు ఇస్తామనేసరికి ఎగేసుకుంటూ వచ్చారు. మిడిల్ క్లాస్ జనాలు ఇలాగే ఉంటారని ప్రూవ్ చేశారు. ది గ్రేట్ మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ అయిన మా వదిన్ని ఢీకొట్టి నిలబడాలంటే అది మళ్ళీ నువ్వే అయి ఉండాలి వదినా. ఇంకెవ్వరి వల్ల అవ్వదు. అది తెలిసే పల్లవి పారిపోయి ఉంటుంది. వెళ్ళిపోయిందనుకుంటే తిరిగి వచ్చిందేంటి? ఏంటి ఓని చింపి ఇన్సల్ట్ చేస్తే మళ్ళీ తిరిగొచ్చిందని షాక్ అయ్యారా? ఇంటికి వెళితే డబ్బులు ఇవ్వరని గుర్తుకు వచ్చి నువ్వు వెనక్కొచ్చావు అంతేగా? చూడండి, మీరు జరిగిన గొడవల్ని ఇంకా మనసులో పెట్టుకుని ఇలా అవకాశం ఉన్న ప్రతిసారి మమ్మల్ని అవమానిస్తున్నారు. అది తప్పు. గుడికి విరాళం ఇవ్వాలన్నా మంచి ఉద్దేశమున్న మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అది ఇంకా పెద్ద తప్పు. ఏయ్, నువ్వెవరు నన్ను తప్పు పట్టడానికి? నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా. ఇలాంటివి కంటిన్యూ అవుతాయి. నువ్వు అస్సలు రిలాక్స్ అవ్వకు. క్షమిస్తున్నాను కదా, మౌనంగా ఉంటున్నాను కదా అని మళ్ళీ మళ్ళీ గొడవ పడకండి. ఒక్క క్షణం నా సహనాన్ని పక్కన పెట్టానంటే రిజల్ట్ వేరేలా ఉంటుంది.
ఏంటి బెదిరిస్తున్నావా? ముందు తప్పు చేసింది నువ్వు. నన్ను రెచ్చగొట్టి రివెంజ్ తీర్చుకునేలా చేసింది నువ్వు. నేను చేసిన తప్పుని ఒప్పుకోవటానికి అస్సలు ఆలోచించను. చెయ్యని తప్పుని ఎదిరించడానికి నేను భయపడ్ను. నేను ఏ తప్పు చెయ్యలేదు. నిప్పును రాజేసింది మీరు. ఆ మంటతో చలి కాచుకుంటుంది మీరు. ఏయ్, మా వదినకేం పని లేదనుకున్నావా నీతో గొడవ పడ్డానికి? నువ్వే మా వదిన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నావు. యూర్ రాంగ్. చరణ్ గారు అడగగానే మీ కంపెనీ యాడ్ కోసం ఒప్పుకున్నాం. అంటే మీతో గొడవల్ని మర్చిపోయే కదా మేమిక్కడికొచ్చాము. మేము మీ గెస్ట్లమే కానీ శత్రువులం కాదు. షటప్. మా స్టేటస్కి మీలాంటి వాళ్ళు గెస్టులుగా వచ్చే సీన్ లేదు. కలలో కూడా అలా ఊహించుకోకు. రిమెంబర్, యు ఆర్ ఓన్లీ మిడిల్ క్లాస్. గుర్తుంచుకో. కొంతమందికి కలిసొస్తే లైఫ్లో తొందరగా సెటిల్ అవుతారు. ఇంకొంతమంది కష్టపడుతుంటారు. కానీ కొంచెం లేట్ అయినా సెటిల్ అయ్యే తీరుతాను. అప్పుడు మీరనుకునే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హై క్లాస్ వాళ్ళు అవుతారు. ఏ క్లాసు పర్మనెంట్ కాదు. కలలు పగలు కాదు, రాత్రి కనాలి పల్లవి. కలలోనే నువ్వన్నది సాధ్యమవుతుంది. పోన్లే వదినా, రూపాయి ఖర్చు లేకుండా దొరికేవి కలలే కదా. ఇలాగైనా వాళ్ళని ఎంజాయ్ చేయని. మీరు నా చేస్తున్నారని చేశారని మీ మర్దితో చెప్పొచ్చు. కానీ మీ మర్ది దృష్టిలో మీ స్థాయి ఆకాశంలో ఉంది. దాన్ని నేలకి దించడం ఎందుకు అని నేను చెప్పలేదు. నీకేమైందని అడిగినా సరే నేను చెప్పలేదు. కానీ నా మంచితనాన్ని పిరికితనంగా భావించి రెచ్చగొడితే మాత్రం ఈ పల్లవి విశ్వరూపాన్ని చూస్తారు. ఈ పల్లవి విశ్వరూపాన్ని చూస్తారు. ఈ పల్లవి విశ్వరూపాన్ని చూస్తారు. రితిక, పల్లవికి యాడ్ ఫిలింలో ఛాన్స్ రాగానే అప్పుడే సినిమా డైలాగులు బాగానే కొడుతుంది కదా. అవును వదినా, ఇదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే తొందరలోనే ఆటోగ్రాఫ్లు ఇచ్చే రేంజ్కి వెళ్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి లక్ ఫేవర్గా ఉండదు రితిక. కాబట్టి తనకి అంత సీన్ లేదు. వాళ్ళకి బాండింగ్ మొత్తం బ్యాడ్ లక్ తోనే. ఐ మై రైట్ పల్లవి? మనుషుల్ని ఇంత నీచంగా చూసే నువ్వు ఆ ఇంటికి కోడలిగా ఎలా వెళ్ళావో అర్థం కాలేదు. నా ఫ్యామిలీ టాపిక్స్ టచ్ చేస్తే మర్యాదగా ఉండదు. మరి మీరు నా ఒంటి మీద ఓనీని చింపొచ్చు, కక్షతో దొంగతనం మోపొచ్చు. అయినా నేను భరించాలి, కానీ నోరెత్తకూడదు. నేనేమైనా నీ ఇంటి పని మనిషిని అనుకున్నావా? లేదంటే చేతకాని దాన్ని అనుకున్నావా? నేను మంచితనాన్ని పక్కన పెడితే నీకన్నా చెడ్డదాన్ని. అర్థమైందా? 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 నువ్వెంత, నీ రేంజ్ ఎంత? నోటికొచ్చినట్టు వాగకు. అడ్రస్ లేకుండా చేస్తాను. నీకు చేతనైతే ఏం చేస్తావు? ఏదో చేస్తానని ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేవు. ఏంటి, ఆ ఇంటికి కోడలిగా రావడానికి నాకు అర్హత లేదా? అవన్నీ చెప్పడానికి నువ్వెవరు? ఆఫ్టర్ ఆల్ నేనిచ్చే పేమెంట్ తీసుకోవడానికి వచ్చిన యాక్టర్వి.
ఆ పని చూసుకుని వెళ్ళు. ఎక్స్ట్రాలు చేస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయు. నీ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే అవసరం నాకు అస్సలు లేదు. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అహంకారమే ఆభరణం అనుకునే నీలాంటి గర్విష్ఠులున్న ఏ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. నీ వల్లే మీ ఇంట్లో సంతోషాలు దూరమవుతాయి, సమస్యలు మొదలవుతాయి. అందరూ నిన్ను దూరం పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. నా స్పెక్ట్స్ తీశారేంటండి? రాధ స్పెక్ట్స్ పెట్టుకుంటే బాగోదు పల్లవి గారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి పల్లవి గారు. అసలే టైం లేదు. అనుష గురించి వెయిట్ చేయడం ఇప్పుడు వేస్ట్. ఆప్షన్ లేదు కాబట్టి మీరే రాధగా చేయాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.